చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలచును, మనుషులంతా వీడినా నీ కృపయ దాచును. మనసు చెదరినా నీ మాట నిలచును, మనుషులంతా వీడినా నీ కృపయ దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. దేవుడు మనలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ సమయము ఆయన పాదాల చెంతకు రావటానికి, ఆయన ఇచ్చిన జీవంతో జీవమైన దేవుని నామాన్ని గణపరచడానికి దేవదేవుడు చూపుతూ ఉన్న తన ఉన్నతమైన మహోన్నతమైన కృపను జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా కన్నులు మూసుకొని భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారమై ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన ప్రాణప్రియుడును, మన రక్షకుడును, మన ప్రభువును, మన జీవమయ్యున్న యేసుక్రీస్తు మీద ధ్యానం ఉంచి ఈ రాత్రి కొద్ది నిమిషాలు శరీరాత్మ ప్రాణములను మిళితము చేసి మనలను సజీవు లెక్కలో ఉంచిన దేవదేవునికి స్తుతి అర్పణ చేద్దాం. స్తుతులకు పాత్రుడు ఆయన, స్తుతులకు అర్హుడు ఆయన. స్తుతుల సింహాసనముపై ఆసీనుడవ్వాలని ఆశపడుతూ ఉండగా, దైవమా అయా మీకే స్తోత్రమని రాత్రి స్తోత్రయాగము దేవునికి మనము చేద్దాం. నేను బాగుగా తెరువుమో, నేను దానిని నింపెదనని దేవుడు వాగ్దానం చేశాడు. రాత్రి నోరు తెరిచి బిగ్గరగా దేవుని నామమును స్తుతించగలిగితే స్థితిగతులను, పరిస్థితులను అవన్నిటినీ మరిచిపోయి కేవలము దేవుని మీద మాత్రమే లక్ష్యముంచి, దేవుని మీద మాత్రమే గురించి ఆయన ముఖ దర్శనము చేసుకుంటూ యేసయ్యా నీకు స్తోత్రమని రాత్రి దేవునితో మాట్లాడగలిగితే నిత్యముగా రాత్రి దేవుడు తన దక్షిణ హస్తమును మన పక్షమును చాచుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. గనుడవైన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పూజ్యార్హుడా, నిరంతర స్తోత్రార్హుడవైన దేవా మీకే స్తోత్రములు, 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 స్తోత్రమయ్యా యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు. అయ్యా మీ కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా మేమేమయ్యున్నామో అది నీ కృప వలన మాత్రమే అయ్యున్నాము దేవా. ఇందియా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. అవునమ్మా, అనేక సార్లు ఓటములు మన ఎదురుగుండా వచ్చినప్పుడు, ప్రతికూలతలు, నిందలు, అవమానాలు మనలను చుట్టుముట్టినప్పుడు ఆయనే మన పక్షము నిలిచి తన కృపచేత మనలను లేవనెత్తి, నేను నీతో ఉన్నాను, నువ్వు ఒంటరివి కాదు, నేను నిన్ను ఓడిపోనివ్వనని మన భుజము తట్టిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ రాత్రి హృదయపూర్వకంగా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దామా. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును
హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఎంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే.
అందుకే పౌలు అన్నాడు కదా, అయ్యా నేనేమై ఉన్నానో నీ కృప వలన మాత్రమే అయ్యున్నాను. ప్రభువు కొరకు నేను ఎంతగా ప్రయాసపడగలుగుతూ ఉన్నానంటే అది నాలో ఉన్నదేమీ కాదు, ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు, బలహీనతలు, ప్రమాదాలు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా ప్రభువు ప్రేమ నుంచి ఏది కూడా నన్ను ఎడబాయలేదు అంటే పౌలు అన్నాడు, ఇది కేవలము నీ కృప మాత్రమే అని ఒప్పుకున్నట్లుగా ఈ రాత్రి మనందరము కూడా ప్రభు సన్నిధానమును ఒప్పుకుందామమ్మా. ఇది నాన్న తినటానికి తిండి, త్రాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి నివాసము, చక్కని రీతిలో ఈ లోకములో సుఖముగా సౌఖ్యముగా బ్రతుకుడుకు కావలసినవన్నీ కూడా మనము కలిగి ఉండగలుగుతూ ఉన్నాము అంటే మన బలం కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, మన ధనము కాదు, ఈ లోకములో మనం కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతులు కాదు. అవన్నీ కూడా ఎందుకు పనికిరానివి. అవన్నీ ఈ లోకములో ఒక్క క్షణము కూడా మనల్ని జీవింప చేయలేవు. కానీ ఇది నన్ను మనల్ని బ్రతికించేది, మనల్ని జీవింపచేసేది, మనల్ని నడిపించేది ఏంటి అంటే ఇది కేవలము దేవుని కృప మాత్రమే. అంత అత్యంత కృప మన పక్షాన కనుపరుస్తూ ఉన్న దేవాది దేవుని స్తుతించి ఆరాధించటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనందరితో కూడా మాట్లాడబోతూ ఉండగా, అయ్యా నాతో మాట్లాడండి, అయ్యా నీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి అని అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్య సందేశము కొరకు మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ప్రేమించి మీరిచ్చిన దినము తండ్రి, ఈ సాయంకాల సమయం రీతిగా నీ పాదాల చెంతకు మమ్మలను తోడుకొని వచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి కృపనిచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్ముడా మీరేమందరితో కూడా మాట్లాడండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, మీ వాక్యమునకు లోబడే మనస్సు అయ్యా ఇక్కడున్న మాకందరికీ దయచేయమని మీ కృపావాక్యమునకు మమ్మలను మేము అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమె. అందరం కూడా కూర్చుందామమ్మా. రాత్రి రీతిగా సజీవ లెక్కల మనల నుంచి ఆయన పాదాల చెంతకు మనలను తోడుకొని వచ్చి ఆయన ఇచ్చిన జీవముతో జీవమైన ఆయనను ఆరాధించటానికి, ఆయన నామాన్ని గణపరచటానికి సజీవ లెక్కలు ఉంచిన దేవదేవునికి యేసుక్రీస్తు నామమున సమస్త మహిమ, ఘనత, ప్రభావములో ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములను కలుగునుగాక. ఆమేన్. సమయంలో ప్రభువును ఆరాధించడానికి ప్రభు సన్నిధానమునకు చేరి వచ్చిన దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారమ్మా? సరే, దేవునికి స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. దోమలు కొడుతున్నాయండి. ఓకే అమ్మా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది నాన్న ప్రత్యేకంగా మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటి అంటే ఇది నాన్న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కదా. ఆ యొక్క బ్రిటిష్ బానిసత్వము నుంచి మనము స్వతంత్ర దేశముగా మార్చబడిన రోజుని దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా చక్కని రీతిలో జాతీయ జెండాను ఎగరవేసి మన యొక్క దేశం పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు కృప చూపాడు. ఇది నాన్న దాని సందర్భంగా ఒక చిన్న సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా ఈ రాత్రి
పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమె ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో చెప్తున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏమనుగ్రహించాడు మనకి అంటే స్వాతంత్రము అనుగ్రహించి మనల్ని ఎలా చేశాడంటండి, స్వతంత్రులుగా చేశాడు కదా. 80 సంవత్సరాల క్రితం ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం నుంచి మనం ఏం పొందుకున్నామండి, స్వాతంత్రాన్ని పొందుకున్నాం. ఆ దినము నుంచి కూడా మన దేశము స్వతంత్ర దేశముగా మార్చబడింది. ఎలా మార్చబడింది అంటండి, స్వతంత్ర దేశముగా. ఇక్కడ గలతీలతో కూడా సంఘముతో పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మీకు ఏమనుగ్రహించాడు, స్వాతంత్రం అనుగ్రహించాడు. మిమ్మల్ని ఎలా చేశాడు, స్వతంత్రులుగా. అదే అంటున్నాడు కదండి, యేసుక్రీస్తు మీకు స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని ఎలా మార్చాడు అంటే స్వతంత్రులుగా మార్చాడు. ఇక్కడ 3 మాటలను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, మొట్టమొదటిది క్రీస్తు ద్వారా మనం ఏం చేయబడ్డామంటే స్వతంత్రాన్ని పొందుకున్నాం. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలా ఉండాలి అంటే స్థిరముగా నిలకడగా ఉండాలి. మూడవది ఏమంటున్నాడంటే దాస్యపు కాడిని తిరస్కరించాలి కదా. ఒక మాట ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఐగుప్తు అంటున్నానంటండి, బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి మనం ఏం చేయబడ్డామండి, విడిపించబడ్డాం. ఇప్పుడు నాకు ఇది ఇష్టం లేదు, నేను బ్రిటిష్ వారి బానిసత్వం కిందే నేను ఉంటాను అని మనం అంటున్నాము అంటే మనము తెలివైన వారమా, తెలివి తక్కువ వారమా అండి? అమ్మా, బుద్ధున్నవాడు ఎవడని అలాగంటాడండి? ఎవడండు. ఎందుకు అంటే ఆల్రెడీ వారి యొక్క బానిసత్వంలో ఇంక వాళ్ళు చెప్పిందే మనము చెయ్యాలి. మనకంటూ ఏమి లేదంటే స్వాతంత్రం లేదు, మనకంటే సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదు, సొంతంగా మాట్లాడే హక్కు లేదు, ఏ హక్కు లేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాము అంటే బానిసత్వములో ఉన్నాం. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు, గలతీలారా క్రీస్తు మీకు ఏమిచ్చాడు అంటే స్వాతంత్రం ఇచ్చి మిమ్మల్ని ఎలా మార్చాడంటే స్వతంత్రులుగా మార్చాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రములో మీరు నిలిచి ఉండాలి. మరలా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే దాస్యమనే కాడి కిందకు. ఈ 3 మాటలు చెప్తున్నాడు అండి మొదటి వచనంలో. ఇక్కడ ఆలోచన చేత మామూలుగా మానవ చరిత్రలో కదా, ఇక్కడున్న ఎన్ని దేశాలు ఉన్నాయంటే దగ్గరగా 200 పైచిలుకు దేశాలు మనం చూస్తూ ఉన్నాం. 200 దేశాలు కూడా ప్రతి దేశము కూడా ఏం కోరుకుంటుంది అంటే స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకుంటుంది కదా. ఏ దేశము కూడా వేరే దేశపు వాడు వచ్చి మా మీద అధికారం చలాయించాలని ఏ దేశము కూడా కోరుకోదు కదండి. నిజంగా ఎంత చిన్న దేశమైనా, ఎంత అల్పమైన దేశమైనా ఏమనుకుంటుందంటే మాకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మాకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి, మాకంటూ కొన్ని ఇష్టాలు ఉండాలి, కాబట్టి మేము స్వతంత్రులుగా ఉంటేనే అది సాధ్యం అని ఏ దేశం కోరుకుంటుంది. దేశం మాత్రమే కాదండి, వ్యక్తిగతంగా మనం కూడా ఏం కోరుకుంటాము అంటే స్వతంత్రతను కోరుకుంటాం. ఏం కోరుకుంటామండి? స్వతంత్రత. ఎందుకు అంటే ఆ స్వతంత్రతను మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చండి, మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. వేరే వ్యక్తి ఆధీనములో ఉన్నప్పుడు స్వతంత్రులుగా మనం ఉండగలమా అంటే ఉండలేమండి. ఎందుకంటే ఆ వ్యక్తి స్వాధీనంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తే అదే చెయ్యాలి. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళమంటే మనకిష్టం లేకపోయినా వెళ్ళాలి, మనకిష్టం లేకపోయినా చెయ్యాలి. ఎందుకు అంటే మనకేమి లేదు, స్వతంత్రత లేదు కాబట్టి. కానీ ప్రతి దేశము, ప్రతి మనిషి కూడా ఈ దినాన ఏం కోరుకుంటున్నారు అంటే స్వాతంత్రము కదా. రాజకీయంగా స్వాతంత్రం కోరుకుంటున్నారు, మనిషి కూడా శారీరకమైన స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాడు. ఇది నాన్న ఈ భౌతిక సంబంధమైన శారీరకపరమైన స్వాతంత్రము ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం అనేటువంటిది. ఏంటంటే అందుకే నేను మీకు సారి మీకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ నేను వెళుతున్నాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది మన మనసుల్లో కాదు, మన హృదయాల్లోనికి వెళ్ళాలని. ఈ మనిషిగా
ఈ శరీర సంబంధమైన మనిషిగా ఈ లోకంలో మనం జీవించే జీవితం ఎంతకాలం అండి? బైబిల్ ప్రకారం చెప్పండి, మనకంటే గ్యారంటీ లేని బ్రతుకులు, కానీ 70 సంవత్సరాలు, ఒకవేళ ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన జీవితానికి ఉన్న పరిమితి. కానీ మరి ఆత్మకు పరిమితి ఉందా? ఆత్మకు పరిమితి ఉందా అండి? ఆత్మ ఎంతకాలం జీవిస్తుందండి? ఆత్మకేమీ లేదు, చావే లేదు అని బైబిల్ చెప్తుంది కదా. అప్పుడు చూడండి, ఇప్పుడు మనిషి ఈ శరీరానికి స్వస్థతను కోరుకుంటున్నప్పుడు శారీరక స్వస్థత లేకపోతే శారీరక స్వాతంత్రం అనేటువంటిది మనిషి అనుభవించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక స్వాతంత్రం కోసం ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలండి? 60-70 సంవత్సరాలు జీవించే జీవితం కొరకే ఎంత ప్రయాస పడుతున్న మనిషి అసలు చావే లేని జీవితం కొరకు, జీవితం యొక్క స్వాతంత్రం కొరకు ఇంకెంత ప్రయాసపడాలి అని చెప్పేది మీకు అర్థమవుతుంది కదండి. అంటే ఈ భౌతిక సంబంధమైన జీవితంతో ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఒక్కసారి సరిపోల్చుకోగలిగితే మన యొక్క జీవిత సత్యం అనేటువంటిది మనకేమవుతుంది అంటే బోధపడుతుంది. ఈ 60-70 సంవత్సరాలు జీవించే ఈ జీవితము కొరకే, ఈ జీవితము స్వతంత్రంగా ఉండాలని, స్వతంత్రుడిగా మార్చబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న మనిషి నిరంతరము జీవించే ఆ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని పొందుకోవటం కొరకు ఎంత ఆలోచన చేస్తూ ఉన్నాడు అన్న ప్రశ్న ఎక్కడున్న మనందరి యొక్క హృదయాలలో ఈ రాత్రి కాలంలో రావాలి అని చెప్పి అర్థమవుతుంది కదండి. అంటే ఇక్కడ మనకి రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువు ఏమిచ్చాడంటండి? యేసుక్రీస్తు ప్రభు ఈ గలతీయులకు రాసిన పత్రికకు ఒక మంచి పేరు ఉందండి. ఏం పేరు అంటే ఇంగ్లీష్లో రాశాడు, మాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ అనే పదాన్ని వాడాడండి. ఏం పదం అండి? పాస్టర్ గారు ఏదో పదాలు అండి అవన్నీ మాకు ఎందుకంటారమ్మా? లేదమ్మా, మాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ. మాగ్నా కార్టా అంటే అర్థం ఏంటంటే మీరు గూగుల్లో కొట్టు చూడండి. అది ఒక మాగ్నా కార్టా అనే పదానికి అర్థం ఏంటంటే శాసనం. ఏంటంటే అది శాసనం. ఇది నా క్రైస్తవుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని పొందుకుంటాడు అనే శాసనం ఎక్కడ రాయబడింది అంటే గలతీయులకు రాసిన పత్రికలో రాయబడిందంటండి. ఎక్కడ రాయబడిందండి అంటే గలతీయులకు రాసిన పత్రిక ఏమని సంబోధించారు అంటే క్రైస్తవ స్వాతంత్ర మహాపత్రం, లేకపోతే ఆధ్యాత్మిక స్వాతంత్ర మహాపత్రం అని దాన్ని చరిత్రకారులు ఈ గలతీయులకు రాసిన పత్రికను సంబోధించటం జరిగింది. ఈ గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి ఈ సంఘం యొక్క నేపథ్యాన్ని, ఈ సంఘంలో ఉన్న సమస్యను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ సంఘములో ఉన్న అన్యజనులు కావచ్చు, ఈ సంఘములో దరిదాపులో మరి యూదులు ఉన్నారో లేదా అన్నటువంటిది అంతగా రాయబడలేదు. కానీ వీరందరూ ఎలా రక్షించబడ్డారు అంటే కృప ద్వారా రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారండి? కృప ద్వారా రక్షించబడ్డారు. ఇప్పుడు ఈ గలతీ సంఘములోనికి ఎవరు వెళ్ళారంటే యూదులు వెళ్ళారంటండి. ఎవరండి? యూదులు వెళ్ళి అక్కడ ఏం చెప్పారు అంటే, మీరు రక్షించబడాలి అంటే యేసును నమ్మితే మాత్రమే సరిపోదు. ఏంటంటండి? మీరు రక్షించబడాలి అంటే యేసును నమ్మితే మాత్రమే సరిపోదు. మీరు ఏం చేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. రెండవదిగా సున్నతి అనేటువంటిది మీరు పొందాలి. అప్పుడు మాత్రమే మీరు ఏమవుతారని బలవంతం చేశారంటే రక్షింపబడతారు. మీరు గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మీరు చదువుకోగలిగితే ఇవన్నీ కూడా దీంట్లో రాయబడిన మాటలేనండి. నా సొంత మాటలేం కాదు. కానీ వీరు ఎలా రక్షించబడ్డారండి? కృప ద్వారా. ఇప్పుడు యూదులు సంఘములోనికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తును అంగీకరిస్తేనే సరిపోదు, దానికి మీరు ఏం కలిగి ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. రెండవది
సున్నతి అనేటువంటిది మీరు ఇప్పుడు అటువంటి బోధను పౌలు ఖండిస్తూ ఏం చెప్తున్నాడంటే, రక్షణ అనేటువంటిది కృప ద్వారా మరియు క్రియల ద్వారా ఈ రెండు కలిపితేనే రక్షణను బోధిస్తున్నారు. అది ఎంత మాత్రము కాదు. రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము ద్వారా కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డారు అన్న సత్యాన్ని పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఏం చేసుకుంటూ వస్తూ ఉన్నాడంటే, జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ పత్రిక అంతా కూడా అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రక్షణ అనేటువంటిది ఎలా కలుగుతుందండి? క్రియల ద్వారా రక్షణ కలుగుతుందా, కృప ద్వారా రక్షణ కలుగుతుందా అంటే, రక్షణ అనేటువంటిది కేవలము కృప ద్వారా మాత్రమే కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే కృప ద్వారా. అదే జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, ఈ స్వాతంత్రము పై వచ్చిన ఒకసారి 4వ అధ్యాయము మనం ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అక్కడ ఏమంటాడంటే చూడండి ఒకసారి 28వ వచనం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగో హింసపెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా ఎలా పుట్టారండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి అమ్మా. ఇక్కడ ఏమి రాశాడు అంటే, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె దేన్ని బట్టి పుట్టామంటండి? ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా పుట్టారు అంటే వాగ్దానమును బట్టి పుట్టారు. ఎలా? ఎవరిలాగా? ఇస్సాకులాగా. ఇస్సాకు స్వతంత్రురాలి కుమారుడా? ఇస్సాకు దాసి కుమారుడా అండి? దాసి ఎవరక్కడ? హాగరు కదా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, ఇస్సాకు స్వతంత్రురాలి కుమారుడిగా పుట్టాడు కాబట్టి ఇస్సాకు స్వతంత్రుడు, అంతే కదండి. అంతా ఇప్పుడు హాగరు దాసి. ఇప్పుడు దాసికి పుట్టినవాడు ఎవరండి? ఇస్మాయేలు. ఇప్పుడు అక్కడ రాస్తున్న మాట చూడండి, దాసిని దాని కుమారు. ఇప్పుడు 29వ వచనం, శరీరమును బట్టి పుట్టినవాడు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలుగా పోల్చాడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఇస్సాకునేమో ఆత్మను బట్టి పుట్టినవాడు అన్నాడు, ఇష్మాయేలునేమో శరీరమును బట్టి పుట్టినవాడు. ఒక మాట, మనము కూడా శరీరమును బట్టి పుట్టామండి. ఎప్పుడండి? ఈ లోకములోనికి మనం వచ్చినప్పుడు. అట్ ది సేమ్ టైం మనము ఆత్మను బట్టి కూడా పుట్టామండి. ఎప్పుడండి? యేసు దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము ఆత్మను బట్టి పుట్టినప్పుడు ఎలా పుట్టాం అంటే వాగ్దానమును బట్టి. ఇస్సాకు ఎలాగైతే వాగ్దానమును బట్టి పుట్టాడో మనము కూడా వాగ్దానమును బట్టే పుట్టాం. ఇస్సాకు ఎలాగా స్వతంత్రురాలి కుమారుడై ఉన్నాడో మనము కూడా అలాగే స్వతంత్రురాలి కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఏ విధముగా స్వతంత్రుడో మనము కూడా అదే విధముగా, చెప్పండి అమ్మా, స్వతంత్రులైన. అందుకే 5వ అధ్యాయం 1వ వచనం రాస్తున్నాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి. ఏ స్వాతంత్రం అంటండి? వాగ్దానమును బట్టి పుట్టే స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఎలా చేశాడంటండి? స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరమండి? భారతదేశంలో పుట్టడాన్ని బట్టి కూడా స్వతంత్రులమే మనం. అట్ ది సేమ్ టైం యేసుక్రీస్తును అంగీకరించిన కారణమును బట్టి, వాగ్దానము ద్వారా మనము పుట్టడాన్ని బట్టి మనము ఏ విధముగా మార్చబడ్డాము అంటే స్వతంత్రులుగా మనం మార్చబడ్డాం. ఇక్కడ కొద్ది నిమిషాలు మనం దీన్ని ఆలోచన చేద్దాం.
స్వతంత్రులు అని ఎవరిని పిలుస్తారండి? స్వాతంత్రము పొందుకున్నవారు. అంటే స్వాతంత్రము పొందుకోవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటారు? ఎవరికి స్వాతంత్రము కావాలండి? ఎవరికి స్వాతంత్రం కావాలంటే, ఎవరి బానిసత్వంలో ఎవరున్నారో వారికి, బంధకాల్లో ఎవరున్నారో వారికి కదా. అంటే ఇప్పుడు మనము స్వతంత్రులుగా మార్చబడక ముందు మనం ఎలా ఉన్నామంటే బానిసత్వంలో ఉన్నాం. మనం ఎలా ఉన్నామంటే బంధకాలలో ఉన్నాం. అటువంటి బంధకాల్లో ఉన్న మనల్ని, బానిసత్వములో ఉన్న మనల్ని స్వతంత్రులుగా మార్చటానికి ఒక వేటగాడు వేటకెళ్ళాడంట. ఒక పక్షిని పట్టుకున్నాడు. పక్షిని పట్టుకున్న తర్వాత ఆ పక్షి వేటగాడి ఉరిలో నుండి, వేటగాడి యొక్క బోనులో నుంచి తప్పించుకోవటం అనేటువంటిది సాధ్యమా అసాధ్యమా అండి? చెప్పండి అమ్మా. అసాధ్యమే కదండి, అసాధ్యం. ఇప్పుడు ఆ వేటగాడి బోనులో ఉంది, బానిసత్వంలో ఉంది, బంధకాల్లో ఉంది. ఇప్పుడు ఆ పక్షిని చూచి ఒక దయామయుడు అని ఒక వ్యక్తి ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి ఆ పక్షి యొక్క వెల ఎంతో ఆ వెల చెల్లించి ఆ పక్షిని తీసుకుని ఆ పక్షికి ఏమిచ్చాడు అంటే స్వాతంత్రం ఇచ్చాడు. అప్పుడు ఆ పక్షి ఏం పొందుకుందండి? స్వాతంత్రాన్ని పొందుకుంది. కానీ ఆ పక్షి ఏం చేసింది అంటే మరలా అదే బోనులోనికి వెళ్ళి అదే బానిసత్వాన్ని కోరుకుంటే, చెప్పేది అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఏ బోనులో నుంచి అయితే బయటికి వచ్చిందో, ఏ బానిసత్వములో నుంచి అయితే బయటికి వచ్చిందో, మరలా అదే బోనుని, అదే బానిసత్వాన్ని ఆ పక్షి గనక కోరుకుంటే, అసలు ఆలోచన చేయండి, అది ఎంత భయంకరమైన స్థితి అయి ఉంటుందంటారండి కదా. ఇక్కడ క్రీస్తు మనకి స్వాతంత్రం ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది కదా. క్రీస్తు స్వాతంత్రం ఇవ్వటానికి ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఏం చేశాడండి ఆయన? తన రక్తమంతటిని కూడా మన కొరకు చిందించి, ఆయన శరీరంలో ఇంకా రక్తము మిగిలి లేదంటండి. కంప్లీట్గా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా యేసయ్య ఏం చేశాడు అంటే మన కొరకు చింది. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆయన ప్రక్కలో పొడవగానే ఆయనలో నుంచి ఏమొచ్చిందంటే రక్తమును నీరును. అంటే ఇంకా చివరి రక్తమంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన శరీరంలో ఉన్న నీరు కూడా బయటికి రావటం. అంటే ఈ దినాన్న మన ఆ పాప బానిసత్వం దేని నుంచి విడిపించాడండి? నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట కదా. దేని నుంచి, ఏ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు? పాపపు బానిసత్వం కదా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం ఏంటండి? మరణం. మనం ధర్మశాస్త్రం గురించి ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం అనేటువంటిది అంటండి పాపాన్ని సూచిస్తుంది, కానీ ధర్మశాస్త్రం మనిషిని ఏం చేయలేదు అంటే క్షమించలేదండి. పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది తప్ప ధర్మశాస్త్రానికి ఏమీ లేదంటే క్షమించే అధికారము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మన శిక్షను తానే కదా, శిలువ మీద అలా శిక్షణ. అందుకే చెప్తుంటాం కదా, మనం ఆలోచన చేస్తూ ఉంటాం, అసలు ఆ శిలువ మీద వేలాడవలసింది ఎవరండి? మనం వేలాడాలి. ఎందుకంటే తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, అవిధేయత చూపింది మనం. యేసయ్య ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ అవిధేయత కూడా ఆయనలో లేదు. కానీ మనకి బదులుగా మన స్థానములో శిలువ మీద ఎవరు వేలాడారు? ఎందుకు వేలాడాడు? మనకి స్వాతంత్రం ఇవ్వటానికి, ఆ పాపము యొక్క బానిసత్వము నుంచి, ఆ పాపము యొక్క బంధకాల నుంచి. ఇప్పుడు ఆ పాపం అనేటువంటి దాని నుంచి మనం విడిపించబడాలి అంటే బైబిల్లో రాస్తాడు, ఎబ్రీయులకు రాస్తున్న పత్రికలో, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అనేటువంటిది ఏంటంటే లేదు. అంటే పాపము, ఎవరు రక్తం చిందించబడాలి? పాపం చేసింది ఎవరండి? అలా నేను ఇలా అనుకుంటానండి,
ఏంటంటే ఎవరు పాపం చేస్తే వాళ్ళ రక్తమే చిందించబడాలని రాసుంటే చాలా బాగుండేమో అన్న ఆలోచన కూడా అప్పుడప్పుడు కలుగుతుంటుందండి. ఈ వాటికి మన శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమైపోతుందండి కదా. అందరం ఒక్కొక్క ఇలా కూర్చొని ఉంటాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లడ్ ప్యాకెట్ పెట్టుకుని ఏం చేసుకోవాలండి, ఎక్కించుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే పాపాలు చేయటం మానట్ల. ఇక్కడ రాయబడిన మాట, పాపము క్షమించబడాలి అంటే రక్తం చిందించబడాలి. ఎవరి రక్తం చిందించబడాలనేటువంటిది వచ్చినండి. ఇప్పుడు చిందింపబడుతున్న రక్తములో ఏముండకూడదు అంటే పాపం ఉండకూడదు కదా. ఇది నా పాముకి మందు దేంతో తయారు చేస్తారంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సామెత ఉంటుంది, మీరు గమనించారో లేదో. అదేవిధంగా ఇది నా పాపానికి రెమెడీ ఏంటంటే రక్తం. ఆ రక్తములో ఏముండకూడదు అంటే పాపం ఉండకూడదు. అప్పుడు పాపం ఉండకూడదని యేసయ్య పాపము లేనివాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు పాపము లేనివాడిగా ఈ లోకంలో జీవించాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన బలి పశువుగా మారటానికి వచ్చాడు కాబట్టి తన రక్తం అంతటిని కూడా మన కొరకు చిందించి ఆ పాపము నుంచి మనల్ని ఏం చేశాడు అంటే పాపము నుంచి విడిపించాడు, శాపము నుంచి విడిపించాడు, రోగము నుంచి విడిపించాడు, మరణ బంధకాల నుంచి సహితము దేవుడు మనల్ని ఏం చేశాడంటే విడిపించాడు. మన స్వనీతి ఇది నన్ను చాలామంది ఏమనుకుంటారంటే నేను మంచి పనులు చేస్తేనే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఒకవేళ నేను మంచి పనులు చేయకపోతే దేవుడు నన్ను ఇది నాన్న అంటే చెప్తున్నాను కదండి. అంటే మనం ఏమనుకుంటామంటే మన స్వనీతిని బట్టి మన యొక్క భక్తిని బట్టి దేవుడు మనల్ని రక్షించాడేమో అనుకుంటాం. అదేం కాదండి. అందుకే ఇందాక జ్ఞాపకం చేస్తాను, ఆయన కృపను బట్టి, దేన్ని బట్టి అంటండి, కృపను బట్టి మాత్రమే మనం ఏం చేయబడ్డామంటే రక్షించబడ్డాం. ఇది నాన్న దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తును బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటండి, ప్రేమిస్తున్నాడు. మన భక్తిని బట్టి కాదు, మనకున్న దేన్ని బట్టి కాదు. అంటే స్వనీతి బంధకాల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. మూడవదిగా ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక, ఒక్క చిన్న మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూడము. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని అంటే చూడండి, దేని నుంచి దేవుడు మనల్ని విడిపించాడంటే భయము నుంచి విడిపించాడు. రెండవది అపరాధ భావము నుంచి విడిపించాడు. రాయబడిన మాట ఏంటి అంటే మరలా భయపడుటకు. మనం ఏ ఆత్మను పొందలేదంటండి, దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఏ ఆత్మను పొందామంటే దత్తపుత్రాత్మను మనము పొందాం. కావాలి ఇది నన్ను చూడండి ఒక మాట. చాలామంది, నేను ఒక మాట చెప్తూ ఉంటాను, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం పాపం చేసామండి, ఏదో పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధానంలోకి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నేను నీ పాపం క్షమించను రబ్బాయి, నీ పాపమహలా నేను క్షమించలేనంత శక్తి కలదు కాబట్టి నీ పాపానికి నా దగ్గర ఏమీ లేదు, క్షమాపణ లేదు, నువ్వు వెళ్ళిపోరబ్బాయి అని అంటాడండి యేసయ్య అనండు. ఎంత ఘోర పాపి ఆయన దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా నన్ను క్షమించయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడండి, క్షమిస్తాడు. ఇప్పుడు కొంతమంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే దేవుణ్ణి అడుగుతారు, మరలా వెళ్ళిపోతారు, మరలా వచ్చిన తర్వాత మరలా అదే పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అదే పాపాన్ని గురించి దేవుని సన్నిధిలో అంటే వారు ఏమనుకుంటారంటే నేను క్షమించబడలేదేమో. వారిలో ఇంకా ఏం కలిగి ఉంటారంటే అపరాధ భావాన్ని వారు మోసుకుని వెళుతూనే ఉంటారు. ఎంతకాలమైనా సరే ఆ పాపమును గూర్చి వారి హృదయంలో ఏం కలుగుతుంటుందంటే అపరాధ భావం కలుగుతూ ఉంటుంది. ఒక చిన్న ఏనుగుని అంటండి, సర్కస్ వారు ఏం చేశారంటే తాడుతో కట్టేశారంట. దేన్ని అంటండి, ఏనుగుని తాడుతో కట్టేసిన తర్వాత చిన్న పిల్ల కదండి, చిన్న పిల్లప్పుడు ఏనుగు చాలా ప్రయత్నం చేసిందంట ఆ తాడుని
తెంపేసుకుని బయటికి వెళ్ళిపోవటానికి. కానీ ఆ చిన్న ఏనుగుకి ఏమవలేదు అంటే ఆ తాడును తెంపడము సాధ్యపడలేదు. ప్రయత్నం చేసింది చేసింది చేసింది, ఇంకా అసాధ్యం అనుకుని వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఆ ఏనుగు పెద్దదైంది. ఏమైందంటే ఏనుగు, ఇప్పుడు ఏనుగు పెద్దదైన తర్వాత ఏనుగు ఏం చేయాలి? ఆ తాడును లాగడానికి ప్రయత్నం చేయాలి. కానీ పెద్దదైన ఏనుగు ఏం చేస్తుందంటే తాడును లాగటానికి ఎంత మాత్రమో ప్రయత్నం చేయటం లేదు. కారణం ఏంటి? ఒక్కసారి ఇలా గట్టిగా లాగితే తాడు తెగిపోతుంది. కానీ ఆ చిన్నప్పటి నుంచి దానిలో నాటుకుపోయిన విషయం ఏంటంటే ఈ తాడుని నేను లాగినా తెగదు, ఇంక నేను దాని ప్రయత్నం చేస్తే ఉపయోగము లేదు అని దానికి. అంటే చూడండి, చిన్నప్పుడు ఏ భావం అయితే దాంట్లో నాటబడిందో పెద్దయిన తర్వాత కూడా అదే భావంతో ఉంది. కాబట్టి ఆ బానిసత్వం నుంచి విడిపించుకునే అవకాశము ఆ ఏనుగుకు ఉన్న, ఆ ఏనుగు ఏం చేయట్లేదు అంటే విడిపించుకోలేదు, ప్రయత్నం చేయట్లేదు. ఇది నన్ను చాలామంది క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇదే అండి. యేసు రక్తము ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన స్థితిలో ఉన్నది అని బైబిల్ చెప్తుంటే ఇంకా వారు ఒప్పుకున్న పాపాన్ని మరల దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆ పాపమును గుచ్చిన అపరాధ భావాన్ని కలిగి ఉంటూ వారి హృదయంలో ఏం కలిగి ఉన్నారంటే భయాన్ని కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువం రాను మీద ఆ భయం అనే బంధకము నుంచి, ఆ అపరాధ భావం అనే బంధకము నుంచి మనల్ని ఏం చేశాడు అంటే విడిపించాడు. ఏం చేశాడంటే విడిపించాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు మనకేమిచ్చాడు అంటే స్వాతంత్రం ఇచ్చాడు. దేని నుంచి అంటే పాపము నుంచి, పాపము ద్వారా కలిగిన పర్యవసానాలు అన్నిటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువు మనకేమిచ్చాడు అంటే స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు స్వాతంత్రాన్ని పొందుకున్న మనలందరినీ యేసయ్య ఏం చేశాడండి? విడిపించాడు. ఇప్పుడు విడిపించబడిన మనము ఎలా ఉండాలని పౌలు భక్తులు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే దాస్యం అనే కాడి కింద మనం ఏమవకూడదు అంటే చిక్కుకొనకూడదు. దేని కింద అంటండి? దాస్యపు కాడి. కాడి అంటే అర్థం ఏంటండి అసలు? కాడి ఏరిటి ఎక్కడ చూస్తామండి? అమ్మా, ఎద్దుల బండి మీద కదా. రెండు ఎద్దుల మధ్య ఒక కాడిని పెట్టి దాని మీద ఏం మోయిస్తారు అంటే బరువులు మోయిస్తారు. ఇది ఈ దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి అనే మాట పౌలు భక్తుడు రాయటం వెనక ఈ గలతీయులు దేని కింద చిక్కుపడటానికి రెడీగా ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఇందాక జ్ఞాపకం చేస్తాను. యూదులు వచ్చి ఏమని బోధిస్తున్నారండి? రక్షణ అనేటువంటిది కృప వలన కాదు, కృప వలన మాత్రమే కాదు, ధర్మశాస్త్రము వలనను సున్నతి పొందుట వలనను కలుగుతుందని ఈ గలతీ సంఘానికి బోధిస్తూ ఉన్నప్పుడు పౌలు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే ఆల్రెడీ మీరు ఏం చేయబడ్డారంటే విడిపించబడ్డారు, ఆల్రెడీ మీరు స్వతంత్రులుగా మార్చబడ్డారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మరల కాడి కిందకు, మరలా ఆ బరువు కిందకు వెళ్ళొద్దు. అసలు మాట చూద్దాం చూడండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 10వ వచనం. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని వీరి మీద రుద్దుతూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే మనమైనను మన పితరులైనను మోయలేని కాడి. ఏ కాడండి అది? ధర్మశాస్త్రము అనే కాడి యేసును అంగీకరించిన విశ్వాసుల మీద సహితము పెట్టడానికి సిద్ధపడినప్పుడు పౌలు అంటున్న మాట ఏంటంటే ఎందుకు వారిని మీరు శోధిస్తారు? దానిని మనం ఏం చేయలేము, మోయలేము. గలతీయులకు అదే చెప్తున్నాడు, మీరు విడిపించబడ్డారు, మీరు స్వతంత్రులుగా మార్చబడ్డారు. కాబట్టి దేని నుంచి అయితే మీరు విడిపించబడ్డారు, దేని నుంచి అయితే స్వతంత్రులుగా మార్చబడ్డారో మరలా దాని కిందకు మీరు వెళ్ళొద్దు. మరి ఈ దినాన దాస్యపు కాడంటే ఏంటండి? ఆ దినాన దాస్యపు కాడంటే ధర్మశాస్త్రం అనే కాడు అనుకోవచ్చు. మరి ఈ దినాన స్వతంత్రులుగా మార్చబడిన మనము
కాడి కిందకు వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ కాడి అంటే ఏంటో మనకి తెలియాలి, అంతే కదమ్మా. ఈ దినాన కాడి అంటే ఏంటండి అంటే, ఈ దినాన మత సంబంధమైన ఆచారాలలోనే రక్షణ ఉందని నమ్మటం ఒక కాడు అంటండి. ఏంటంటండి, ఒరే నువ్వు ఇచ్చేస్తే రక్షించబడతావు, నువ్వు ఇలా జీవిస్తే రక్షించబడతావు. కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, కొన్ని కొన్ని సంఘాల్లో ఈ టైపు బోధలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే యేసునామములోనే బాప్తిసం, యేసునామములోనే రక్షణ, యేషువా మెస్సియా అని పిలిస్తేనే పరలోకం వెళ్తాం. ఇవన్నీ కూడా రకరకాల బోధలను మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే ఈ బోధలు ఎందుకు ఈ చివరి దినాల్లో విస్తరిస్తూ ఉన్నాయి అంటే, స్వతంత్రులుగా ఉన్న వ్యక్తులను బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోవటమే అపవాది యొక్క ఉద్దేశం. అపవాది యొక్క అది నన్ను చూడండి, గలతీలు చాలా బాగున్నారు. పౌలు అంటాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టు మీ ముందు ప్రత్యక్షమయ్యాడు కదా. అంటే గలతీ సంఘం ముందు పౌలు ఎవరిని ప్రత్యక్షపరిచాడు అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుని వారి ముందు. చూడండి, ఇప్పుడు సిలువ ముందు వారి యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత చూడండి, అపవాది ఏ విధము చేతనైనను సరే వారిని వెనుకకు లాగివేయాలని, ఏ బంధకాల నుంచి అయితే విడిపించబడ్డారో తిరిగి అదే బంధకాలలో వారిని బంధించాలని యూదులను ప్రేరేపించి ఏం చెప్తుందంటే, రక్షణ అంటే యేసుని నమ్ముకుంటే సరిపోదు, ఏం కావాలి, ధర్మశాస్త్రాన్ని మీరు ఆచరించాలి, సున్నతి మీరు పొందాలి అనే బోధ మొదలెట్టిందండి. ఈ దినాన్ని కూడా చూడండి, ఏ వ్యక్తి అయితే నువ్వు ఇది చేస్తే నేను రక్షించబడతావు అని మనతో చెప్పాడు అంటే అది విన్నామా, మనం ఏమైపోతామంటే దాస్యం అనే కాడి కిందకు మనము వెళ్ళిపోతాం. అది ఆ బోధ మనల్ని ఏం చేస్తుందంటే, ఏ బంధకాల నుంచి అయితే విడిపించబడ్డామో తిరిగి అదే బంధకం జ్ఞాపకం చేసిన పక్షి ఏ విధంగా తన బోనుని వెతుక్కుంటూ వెళ్ళడానికి ఇష్టపడిందో మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఆ బోనులోనికే వెళ్ళిపోతాం. మరొకటి, ఈ దాస్యపు కాడంటే ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు ఏ పాత వ్యసనాలను విడిచిపెట్టి మనం వచ్చామో, ఏంటంటే ఏ పాత వ్యసనాలను, ఏ అలవాట్లను మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చామో తిరిగి వాటికి బానిసలైతే మనం దేని కిందకి వెళ్ళిపోయినట్టు అంటండి, దాస్యమనే కాడి కిందకి కదా. అంటే ఇప్పుడు మనం ఏసే అందుకే చాలాసార్లు అంటూ ఉంటాడు కదా, ఒక మాట అంటాడని, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాము అప్పుడు కదా. చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఏసైని అంగీకరించడం ద్వారా మనం ఏం చేయబడ్డాం, బ్రతికాం. ఇప్పుడు బ్రతికిన తర్వాత మరలా చచ్చిన స్థితిలోనికి వెళ్ళే ఆ అలవాట్లను గనక మనము అలవాటు చేసుకుంటే, చెప్పేది అర్థమవుతుంది కదండి. దీనికి భక్తుడైన సామెతలో రాస్తాడు అనుకుంటు కదండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలోనికి. అంటే ఆ రెండు అనుభవాలు కూడా జ్ఞాపకం చేయుటకు గల కారణం ఏంటంటే, కుక్క వాంతి చేసుకుని తన వాంతిని మరలా అది తినేస్తుంది కదండి. పంది ఎంత చక్కగా దాన్ని ముస్తాబు చేసినా బురద కనిపిస్తే పందికి ఎలా ఉంటుందంటే స్విమ్మింగ్ పూల్లా కనిపిస్తుంది అంటండి. అంటే చూడండి, ఇది నన్ను పాపమును విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టి వచ్చామో మరలా అదే పాపము గనక మనం చేస్తే మనము పాపమనే దాస్యము కింద ఉన్నట్టు. మూడవది ఏంటంటే, దాస్యపు కాడి అంటే ఏంటి అంటే, మనుష్యుల మెప్పు కొరకు భక్తి చేయటం అంటండి. ఏంటంటండి, మనుష్యులను మెప్పించటం కొరకు ఏం చేయటం అంటండి, భక్తి చేయటం. దీనికి ఒక చక్కని ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను బోధిస్తున్నాక దాంట్లో యేసయ్య చెప్తాడు, వేషధారులైన వారు ఎలా ప్రార్థన చేయటానికి ఇష్టపడతారు అంటే, వారు సంత వీధులలోను రాజ మొగలలోను వారు ఏం చేస్తారంటండి, నిలబడి ప్రార్థన చేస్తారంటే వారికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతలో సరైన జీవితం ఉండదు. కానీ మందిరములోకి వచ్చే సమయానికి వారి యాక్టింగ్ ఎలా ఉంటుందంటే, నా అంత భక్తిపరుడు
లేదు. నా అంత ప్రార్థనాపరుడు లేడు, నాలా వాక్యం చెప్పేవాడు లేడు, నాలా ఆరాధన చేసేవాడు. చూడండి, అంటే ఈ భక్తి ఎలా ఉంటుందంటే కేవలము చూసే వ్యక్తి ఏమనుకోవాలంటే నువ్వు చాలా భక్తిపరుడు అని చెప్పుకోవాలి అని. ఈ ఎలాంటి భక్తి చేస్తాను పెట్టి పేరంటే వేషధారులు అనుకోవచ్చు. మనుషులను మెప్పించడం కోసం చేసే భక్తి దేంట్లోకి తీసుకెళ్తుందంటే దాస్యం అనే కాడిలోనికి తీసుకుని వెళ్తుంది. ఇది నన్ను చూడండి, యేసయ్య మనల్ని వీటన్నిటి నుంచి విడిపించాడండి. వీటన్నిటి నుంచి ఏంటండి, ఈ దేని నుంచి అయితే పాపము ద్వారా వచ్చే పర్యవసానాల నుంచి మనం పాపము నుంచి విడిపించబడిన తర్వాత మరలా అదే కాడి కిందకు మనం వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే మన స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తాము అంటే కోల్పోతాం. అబ్రహాం లింకన్ మనందరికీ తెలుసండి, అమెరికా ప్రెసిడెంట్. అదిన అమెరికాలో బానిసల్ని అమ్మేవారు అంటండి. సంతల్లో పశువులు ఎలాగ అమ్ముతున్నారో అలాగే ఎవరిని అమ్మేవారంటే బానిసలను అమ్మేవారంటండి. అబ్రహాం లింకన్ ఉన్న కాలంలో బానిసలను అమ్మకూడదు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. దాని ఒక సంతలో మనుషులను అమ్ముతున్నారంటే ఒక యవ్వన స్త్రీ సంత వీధుల్లో అమ్మకానికి పెట్టబడింది. అబ్రహాం లింకన్ వెళ్ళి ఆ స్త్రీని కొనుక్కున్న తర్వాత ఆ అమ్మాయి అనుకుందంట, నన్ను ఇతను కొనుక్కున్నాడు కదా, నన్ను ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతాడు అని అనుకుంది. అబ్రహాం లింకన్ ఆ స్త్రీని తీసుకుని ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ స్త్రీకి ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఏంటంటే, అమ్మా, నేను నిన్ను కొనుక్కున్నాను, నీ బానిసత్వాన్ని నుంచి నేను ఏం చేస్తున్నానంటే నీకు విడుదలను ఇస్తూ ఉన్నాను. ఈ దినము నుంచి నీవు స్వతంత్రురాలివి, నీ మీద ఏ వ్యక్తికి కూడా ఏమీ లేదు అంటే అధికారం లేదు. ఇప్పుడు ఆ స్త్రీ అన్నదండి, ఎప్పుడైతే అబ్రహాం లింకన్ అలా చెప్పాడు, ఆ స్త్రీ అన్నదంట, అయ్యా, నువ్వు నన్ను కొనుక్కున్నావు కాబట్టి నేను నీకు బానిసని, నేను బ్రతికి ఉన్నంత కాలము కూడా నేనేం చేస్తాను అంటే నీ సేవే చేస్తాను. ఎందుకు అంటే నీవు నన్ను స్వతంత్రురాలుగా మార్చావు కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నేను దేని కొరకు వాడతానంటే నీకు సేవ చేయటం కొరకు మాత్రమే వాడతాను. చూడండి, ఒకసారి దీన్ని మనకు అన్వయించుకుంటే యేసయ్య మనల్ని స్వతంత్రులుగా మార్చాడు. యేసయ్య మనకేమిచ్చాడండి? స్వాతంత్రం ఇచ్చాడు. అందుకే యేసయ్య ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏం చేయకూడదంటే పోగొట్టుకోకూడదు. యేసయ్య ఈ దేని నుంచి అయితే స్వాతంత్రం ఇచ్చాడో తిరిగి ఆ బంధకాల్లోనికి మనము వెళ్ళిపోకూడదు. సరికదా? మనం ఎలా ఉండాలి అంటే మనకి స్వాతంత్రం ఇచ్చిన యేసయ్యకు మనం ఏం చేయాలి అంటే సేవ చేయాలి. అందుకే ఇందాక జ్ఞాపకం చేస్తాను, క్రీస్తు మనకు స్వాతంత్రం అనుగ్రహించి మనకు స్వతంత్రులుగా చేసి, ఒక మాట చదువు ముగించుకుందాం. చాలు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఏమంటున్నాడంటండి? స్థిరముగా నిలవాలి. దేంట్లో నిలవాలండి? దేవుడిచ్చిన స్వాతంత్రములో మనము నిలవాలి. స్వాతంత్రములో నుంచి బయటికి వెళితే దేంట్లోకి వెళ్తామండి? బానిసత్వంలాగా. అదే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండమ్మా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక, చదవండమ్మా, ఆ స్వాతంత్రం హేతు ప్రేమ కలిగిన వారే ఒకనికి ఒకడు దాసులయ్యుండు. చూడండి, దేవుడు మనకి స్వతంత్రతనిచ్చాడు కాబట్టి ఆ స్వతంత్రతను ఉపయోగించి మనం ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, అదేవిధంగా సహోదరులను ప్రేమించాలి. సహోదరులకు మనం ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలని రాశాడండి? దేవునికి దాసులుగా ఉండాలి, దేవుని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, సహోదరులకు దాసులుగా. అంటే దేవుడిచ్చిన స్వాతంత్రములో నిలకడగా ఉండటం, నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి అంటే స్వాతంత్రం ఇచ్చేశాడు కదా అని ఎలా పడితే అలా జీవిస్తే స్వాతంత్రం ఏమవుతుందంటండి?
కోల్పోతాం. మరి స్వాతంత్రము నిత్యము నిలిచి ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, స్వాతంత్రం ఇచ్చిన యేసయ్యను ప్రేమించి ఆయనకు దాసులుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇరుగు పొరుగు వారిని ప్రేమించి వారికి కూడా ఎలా ఉండాలంటండి. పాస్టర్ గారు, దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి దాసులుగా ఉండటం అంటే మాకు చాలా ఇష్టమండి, కానీ ఆ రెండోది మాకు చాలా కష్టమండి, అది మా వల్ల కాదండి అంటే మరి బైబిల్లో మనం దేవునికి ప్రార్థన చేద్దాం. మరలా దేవా, నువ్వు బైబిల్ రాసినప్పుడు కొంచెం ఆ పదాన్ని సరిచేసి రాయించయ్యా, కొంచెం దాన్ని పాటించాలంటే మాకు చాలా కష్టంగా ఉంది అని మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మారిస్తే అందును బట్టి దేవునికి స్తోత్రం. మార్చకపోతేనండి, మార్చకపోతే పరిస్థితి ఏంటమ్మా కదా. అంటే చూడండి, దేవుని వాక్యం అనేటువంటిది మారదండి. మారవలసింది ఎవరండి? మనమే మారాలి కదా. కాబట్టి ఇది నాన్న స్వాతంత్రం అనేటువంటిది మనం అనుభవించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్వారూప్యములో, దేవుని స్వహస్తాలతో చేసుకున్న మనిషిని కూడా మనం ఏం చేయాలంటండి, వేరే చాయిస్ కానీ మల్టిపుల్ చాయిస్ ఏమీ లేదండి కదా. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద ఆన్సర్కి ఏమి ఇస్తాడండి? 4 చాయిస్లు ఇస్తాడు. కానీ మనకు 4 చాయిస్లు కాదు కదా, 2 చాయిస్లు కూడా లేవండి. ఒకే ఒక్క చాయిస్ ఏంటంటే, స్వాతంత్రం కావాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని స్వారూప్యములో ఉన్న మనిషిని ప్రేమించాలి, దేవునికి దాసునిగా ఉండాలి, మనుష్యునికి కూడా దాసునిగా ఉండాలి. చాలా చక్కగా చెప్పాడు కదండి. అంటే ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఆల్రెడీ మనల్ని స్వతంత్రులుగా మార్చాడు. స్వతంత్రులుగా మార్చబడిన మనము మొట్టమొదటిది ఏంటంటే, ఎక్కడి నుంచి అయితే విడిపించబడ్డామో దాని కాడి కిందకి మరలా వెళ్ళకూడదు. రెండవది, ఎవరైతే మనల్ని విడిపించారో ఆయనకు దాసులుగా ఉన్నప్పుడు నిశ్చయముగా మనం ఏమనుభవిస్తామంటే స్వాతంత్రం అనుభవిస్తాం. పాపము అనేటువంటిది మన మీద ఏం చేయదు అంటే ఏలుబడి చేయదు. పాపము ద్వారా వచ్చే పర్యవసానాలు ఏమీ కూడా మన మీద ఏం చేయవంటే ఏలుబడి చేయవు. స్వతంత్రం ఇచ్చాడు కదా అని స్వాతంత్రతను పక్కన పెట్టి దాస్యమనే కాడి కిందకు వెళ్ళిపోయి దేవుణ్ణి ప్రేమించకుండా, సహోదరుని ప్రేమించకుండా, దేవునికి దాసులుగా కాకుండా సహోదరునికి దాసునుగా కాకుండా జీవిస్తే పాపము ద్వారా వచ్చే ప్రతి పర్యవసానాన్ని కూడా మనం ఏం చేయవలసి ఉంటుందంటే అనుభవించవలసి ఉంటుందన్న సత్యాన్ని అది నాన్న గలతీయులకు జ్ఞాపకం చేస్తాడు. ఇది నాన్న అదే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు కూడా తీసుకొచ్చాడు. కాబట్టి ఈ స్వాతంత్రపు దినాన్న మన స్వాతంత్రాన్ని కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం కదా. విడిపించబడిన నేను దాస్యమనే కాడి కింద ఉన్నానా, దేవుడిచ్చిన స్వాతంత్రములో నిలిచి ఉన్నానా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవునిని నా స్వనీతితో నేను వెంబడిస్తూ ఉన్నానా, లేకపోతే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముతో నేను దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నానా అనే రెండవ క్వశ్చన్ కూడా మనము వేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. రాత్రి ఈ స్వాతంత్రపు దినాన మనకి స్వాతంత్రం ఇచ్చిన యేసయ్యను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన స్వాతంత్రములో మనము నిలిచి ఉన్నామా లేదా, ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనము అనుభవించగలుగుతూ ఉన్నామా లేదా, ఇది నాన్న లేకపోతే ఏ పాపమనే కాడి కింద నుంచి మనం వచ్చామో, ఏ పాపమనే కాడి యొక్క బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డామో తిరిగి అదే పాపపు కాడి కిందకు మనం వెళ్ళిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నామా, అదే పాపపు బానిసత్వానికి లోబడి జీవించటానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా, అది ఎంత మాత్రము ఆశీర్వాదకరము కాదు, దీవెనకరము కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడిచ్చిన ఆ స్వాతంత్రములో మనము నిలిచి ఉండాలి అన్న సత్యాన్ని దేవుడు మనకి తెలియపరిచాడు. ఎవరు స్వాతంత్రములో నిలిచి ఉండే వ్యక్తి అంటే దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడేవాడు, సహోదరుని ప్రేమించి సహోదరునికి లోబడేవాడు మాత్రమే స్వాతంత్రములో నిలిచి ఉన్నవాడు అని దేవుడి రాత్రి మనతో సూటిగా స్పష్టముగా మాట్లాడాడు. ఇది నాని రాత్రి ఎవరికి వారుగా ఒక క్వశ్చన్ వేసుకుందాం.
నేను స్వతంత్రుడిగా పిలువబడ్డాను కదా, ఇది నాన్న ఆ స్వాతంత్రాన్ని నేను అనుభవించగలుగుతూ ఉన్నానా? ఆ స్వాతంత్రములో నేను నిలకడగా ఉన్నానా అన్న క్వశ్చన్ ఇది నాన్న మనగా వేసుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి మన ఆధ్యాత్మిక స్థితిని ఆయన మన ముందుకు తీసుకుని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికతలో ఏ స్థితిలో మనం ఉన్నామో దేవుడు మనకి తెలియపరచుటగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడమ్మా. ఒకవేళ నేను స్వతంత్రుణ్ణి, నేను రక్షించబడ్డాను అని అనుకుంటూ ఇంకా ఏ పాపమనైతే విడిచిపెట్టి వచ్చామో అదే పాపమనే కాడి కింద మనం ఉన్నట్లయితే, అదే పాపమనే బానిసత్వము కింద మనం ఉన్నట్లయితే, దేవుడే చెప్తున్నాడు, పాపమును దాని ద్వారా వచ్చే ప్రతి పర్యవసానాన్ని కూడా అనుభవించవలసిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాము అన్న సంగతి దేవుడి రాత్రి చాలా స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మరొక అవకాశం మనకిస్తూ ఉన్నాడు. ఒకవేళ అటువంటి స్థితిలో గనక వెళ్ళిపోతే ఆ నిత్య స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించలేవు, నేను అనుభవించలేను. ఆ బంధకాలలోనే చనిపోతాం, ఆ బంధకాలలోనే చనిపోయి ఆ నరక కోపములోనికి మనం వెళ్ళిపోతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ పాపాన్ని విడిచిపెడదామా? ఆ పాప బంధకాల నుంచి మరల బయటికి రావటానికి యేసు రక్తాన్ని ఆశ్రయిందామా? పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందామా? ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు స్వతంత్రాన్ని మరల ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. స్వతంత్రునిగా మనలను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక తీర్మానము ద్వారా దేవుని పాదాలను సమీపించగలిగితయ్యా, నేను స్వతంత్రుడిగా నేను జీవిస్తాను, నువ్వు ఇచ్చిన స్వతంత్రతలో నేను నిలిచి ఉంటానయ్యా. అయ్యా, అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను, నీకు మాత్రమే నేను దాసునిగా ఉంటానయ్యా. నువ్వు చెప్పిన రీతిగా సహోదరుని నేను ప్రేమిస్తాను, నా సహోదరునికి నేను దాసునుగా ఉంటానయ్యా. అయ్యా, పాపమనే కాడి కింద నేను చిక్కుకొననయ్యా, పాపమనే బానిసత్వపు కాడి కిందకు నేను వెళ్ళను తండ్రి, నాకు సహాయం చేయండి, మీ రక్తము చేత నన్ను కడగండి అయ్యా. అయ్యా, ఈ స్వాతంత్రాన్ని నేను ఇచ్చిన హక్కును అనుభవించే కృప నాకు అనుగ్రహించండి అయ్యా అని రాత్రి ఒక్క చిన్న ప్రార్థన అందరం కూడా చేసుకుందామమ్మా. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో కూడా మాట్లాడాడు. మనందరము స్వతంత్రులుగా ఉండటానికే మనం పిలువబడ్డాం, ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం. కానీ ఇది నాన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాము అంటే, దేవుడిచ్చిన స్వతంత్రతను మనం అనుభవించలేకపోతూ ఉన్నామంటే రెండే కారణాలు. మొదటిది పాపమనే దాస్యపు కాడి కిందకు వెళ్ళిపోవటం, రెండవది స్వాతంత్రములో మనము నిలకడగా నిలబడలేకపోవటమే. కానీ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఒక గొప్ప కార్యాన్ని రాత్రి వాక్యమైన మనందరి జీవితాలలో చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక్క మాట యేసయ్యను అడుగుదాం. యేసయ్యా, అయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా బానిసత్వం నుంచి నన్ను విడిపించండి అయ్యా. నేను రక్షించబడ్డానని భ్రమలో ఉంటూ అయ్యా ఏ పాపమును విడిచిపెట్టి వచ్చానో, ఏ పాప బంధకాల నుంచి విడిపించబడ్డానో మరే అదే పాపములోకి నేను వెళ్ళిపోయానయ్యా. కుక్క తన వాంతికి తిరిగినట్లు నేను మరల నా పాత జీవితము వైపు అయ్యా నేను ఆకర్షితుడిని అయిపోయాను. అయ్యా ఆ పాప రోత జీవితమునకు నేను అయ్యా లొంగిపోయాను. అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, మరల నన్ను లేవనెత్తండి, ఆ పాపపు ఊబిలో నుండి నన్ను లేవనెత్తండి అయ్యా, మీ రక్తము చేత నన్ను కడగండి. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడినని మాట్లాడవు కదా అయ్యా. ఏ పాపమును దాచుకోకుండా ప్రతి పాపాన్ని నీ పాదాల చెంత నేను ఒప్పుకుంటూ ఉన్నానయ్యా. యేసయ్యా నన్ను క్షమించండి, నీ రక్తము చేత ఈ రాత్రి నన్ను కడగండి అయ్యా అని ఒక్క చిన్న ప్రార్థన. మా మౌనముగా ఉండొద్దు, ఇది మౌనముగా ఉండే సమయము కాదు. ఈ రాత్రి మౌనముగా ఉంటే చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావేమో, దేవుడిచ్చే స్వతంత్రతను అనుభవించకుండా ఈ రాత్రి ప్రాంగణము నుంచి నువ్వు వెళ్ళిపోతావేమో. రాత్రి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తూ ఉండగా ఆయన పిలుపునకు లోబడదామమ్మా. తృణీకరించొద్దు, త్రోసివేయొద్దు. నిశ్చయముగా పరిశుద్ధాత్మదేవుడి రాత్రి మన పక్షాన నిలబట్టక ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. స్వతంత్రతలో నిలకడగా ఉండే వ్యక్తులుగా మనల్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రాత్రి దేవుని సన్నిధానములో మనం చేసుకునే తీర్మానం, ఆయన సన్నిధానములో ఆయనతో మనం చేసుకునే నిబంధన మన రాబోయే జీవితానికి ఒక పునాదిగా ఉండబోతుందన్న సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన. అయ్యా
నిన్నే నేను ప్రేమిస్తాను. అయ్యా నీకు దాసునిగా నేనుంటానయ్యా. అయ్యా నా సహోదరిని నేను ప్రేమిస్తాను, వారికి దాసులుగా నేనుంటానయ్యా అని ఒక్క మాట యేసుతో చెప్దామమ్మా. పరిశుద్ధాత్ముడా నీ సహాయం మాకు కావాలి. పరిశుద్ధాత్ముడా మీ సహాయం మాకు కావాలి. పరిశుద్ధాత్ముడా మీ సహాయం మాకు కావాలి అనొక్క చిన్న ప్రార్థన రాత్రి మనం చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు, స్తుతులు, మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. ఎంత మంచి దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు. నీలాంటి దేవుడు ఎవరునూ లేరు తండ్రి. నీలా ప్రేమించే దేవుడు, నీలా ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా ఈ లోకములో ఎవ్వరునూ లేరు. అటువంటి దేవుడు, నిన్ను దేవుడిగా కలిగే భాగ్యాన్ని ఈ లోకములో మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవా మీ పాదాల చెంతకు మమ్మలను మీరు తోడుకొని వచ్చి మీరు ఇచ్చిన జీవముతో జీవమైన మిమ్మలను ఆరాధించటానికి, జీవమైన మీ నామమును గణపరిచి గొప్ప చేయటానికి నువ్వు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. రాత్రి మేము చేసిన ప్రతి పాపములను, ప్రతి అపరాధాలను మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాము. అవునయ్యా, మమ్మలను మన్నించండి యేసయ్యా. అయ్యా తెలిసి తెలియక మేము మిమ్మల్ని గాయపరిచాం, మిమ్మల్ని ఆయాసపరిచాము, మీ మనస్సును తండ్రి మేము దుఃఖపరిచాము. యేసయ్యా మన్నించండి. ఈ రాత్రి మీ రక్తము చేత అయ్యా మా కొరకు తండ్రి కల్వరిలో చిందించిన అపరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన విలువైన రక్తము చేత ఈ రాత్రి మరి ఒక్కసారి మమ్మలను మీరు కడగండి. ప్రతి దుర్నీతి నుంచి మమ్మలను అయ్యా కడిగి వేయండి తండ్రి. నీకు స్తోత్రములు. రాత్రి నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడారు. స్వాతంత్రమును అనుగ్రహించి మమ్మలను స్వతంత్రులుగా మీరు చేసి ఉన్నారని మాట్లాడారు. ఇప్పుడు మేము దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా ఆ స్వాతంత్రములో మేము నిలిచి ఉంటే అది మాకు ఆశీర్వాదము, అది మాకు దీవెన అని మీరు రాత్రి మాతో సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, మీరిచ్చిన స్వాతంత్రాన్ని మేము అనుభవించాలని, మీరిచ్చిన స్వాతంత్రాన్ని మేము పొందుకోవాలని అయ్యా మీ చిత్తము, మీ ఉద్దేశమై ఉన్నదని మీ వాక్యము ద్వారా మీరు మాకు బయలుపరిచారు. నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వాక్యమును విన్న మేము తండ్రి, నీ వాక్యమనే అర్థములో మమ్మల్ని మేము చూచుకోవటానికి మీరు ఇచ్చిన కృపందడను బట్టి కూడా నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. అవును తండ్రి, సహాయం అనుగ్రహించండి యేసయ్యా. మీ యొక్క నడిపింపును మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా మీ నాయకత్వములో మేము ముందుకు నడుచుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. రాత్రి నీ సన్నిధానములో చేరి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి కుటుంబాలు ఇంకా ఏ బంధకాలు అయితే ఉన్నావో అయ్యా, ఏ తండ్రి బానిసత్వములు అయితే వారు ఉంటూ ఉన్నారు, ఏ శ్రమల సుడిగుండాలు అయితే వారు ఉంటూ ఉన్నారు, ఏ కష్టాలైతే వారి ముందు వెళుతూ ఉన్నావో తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడవై నిశ్చయముగా ప్రతి దాని నుంచి వారికి స్వాతంత్రమును అనుగ్రహించండి. ప్రతి దాని నుంచి వారికి విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయముగా ప్రతి పరిస్థితిలో వారు స్వాతంత్రం అనుభవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా భారతదేశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా దినము తండ్రి, అయ్యా మా దేశానికి మీరు అనుగ్రహించిన ఆ స్వాతంత్రాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, అయ్యా మా దేశం పట్ల మేము తండ్రి ప్రేమను కనుపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రమయ్యా. ఏదో జెండా ఎగరవేసే వ్యక్తులుగా మేముంటే సరిపోదు, కానీ మా దేశము కొరకు తండ్రి బండ సందులను నిలువబడి ప్రార్థించే యోధులుగా మేముండుటకు కృపనివ్వండి తండ్రి. అయ్యా మా దేశం యొక్క రక్షణ కొరకు, అయ్యా మా దేశం యొక్క ఆశీర్వాదము కొరకు, మా దేశం యొక్క విమోచన కొరకు, మా దేశపు ప్రజలందరూ కూడా అయ్యా నరక కోపములో నుంచి విడిపించబడాలి అని తండ్రి అయ్యా భారము కలిగి బాధ్యత కలిగి తండ్రి బండ సందులను నిలువబడి ప్రార్థించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా దేశాన్ని రక్షించండి అయ్యా, మా దేశాన్ని విమోచించండి, అపవాది కబంధహస్తాల నుంచి మా దేశమును విడిపించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదయ్యా, అందరూ అంతటా మారు మనసు పొందాలి అయ్యా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తండ్రి అయ్యా ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండా అందరూ కూడా తండ్రి నిత్య రాజ్యాన్ని పొందుకునేటట్లుగా
మా దేశము మీద నీ విస్తారమైన కృపను మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇంకా ఎవరి మనోనేత్రాలైతే తెరవబడలేదో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారి మనోనేత్రాలు తెరవండి. సిలువ వేయబడిన నిన్ను వారు చూడాలయా, నీ ముందు మోకరించి నీకు ప్రార్థించి నువ్విచ్చే రక్షణను వారు పొందుకోవాలి. అటువంటి కృప యేసుక్రీస్తు నామమున మా దేశమునకు అనుగ్రహించబడును గాక. అయ్యా నీ కృప చేత, నీ ప్రేమ చేత, మీ జ్ఞానము చేత అయ్యా మా దేశము నింపబడును గాక. దేవా సహాయమును దయచేయండి, కృప చూపండి తండ్రి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, దినదిన అభివృద్ధి జరిగించండి. ఆ సంఘ పెద్దలను బలపరచండి, స్త్రీల సమాజాన్ని బలపరచండి, యవన బిడ్డలను జ్ఞాపకమునకు తెచ్చుకునండి, యవనేచ్ఛల నుంచి, చెడు వ్యసనముల నుంచి తండ్రి యేసుక్రీస్తు నామమున విడిపించండి. అపవాది కబంధ హస్తాల నుంచి దేవా వారికి విడుదలను మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రం. అదన దమస్కు మార్గమందు సౌలును దర్శించిన రీతిగా మా సంఘములో ఉన్న ప్రతి యవ్వనస్తుడు కూడా మీ చేత దర్శించబడునుగాక, మీ చేత వారు పట్టబడుదురుగాక, నీ పరిచర్యలో బలమైన యోధులుగా వారు మార్చబడుదురుగాక. అపవాది రాజ్యాలను కోలద్రోలే బలమైన సాధనములుగా బలవంతుడిని నీ చేతిలో అయ్యా నీ చేత చెక్కబడిన బాణములలాగా వారి జీవితాలు తయారు చేయబడునుగాక, మార్చబడునుగాక. పరిశుద్ధాత్మదేవా ఇప్పుడే మీరు వారి జీవితాలు కార్యమును జరిగించుదురుగాక. ఈ కృప వారి పక్షమున కనపరచబడునుగాక. సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. ప్రార్థించటం మా పని, కార్యములు జరిగించటం మా పని తండ్రి. సహాయం చేయండి. మేము ఆస్తి అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, ధనఘనతలు అడగట్లేదు, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు మేము అడగట్లేదు తండ్రి. మేము అడిగేది అయ్యా మా ప్రాంతంలో ఉన్న నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి, వారి నిత్య రాజ్యానికి వారు చేర్చబడాలి. ఏ ఒక్కరూ కూడా నరక కూపములోనికి, భయంకరమైన వేదన, శ్రమ, బాధ, దుఃఖం ఉండే స్థలమునకు తండ్రి ఏ ఒక్కరూ కూడా వెళ్ళిపోకూడదయ్యా. అందరూ కూడా నేను అంగీకరించాలి, అందరూ కూడా నేను తెలుసుకోవాలి. అయ్యా సహాయం చేయండి. అయ్యా మీరు మాకు ఇచ్చిన సంఘములో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. వృద్ధాప్యములో ఉన్న వారి నుంచి చంటి బిడ్డల వరకు తండ్రి అందరూ కూడా నేను ఎరిగే అనుభవంలోనికి రావాలి తండ్రి. నిన్ను తెలుసుకునే అనుభవంలోనికి రావాలి, పరిపూర్ణముగా నీ మీద విశ్వాసం ఉంచే అనుభవంలోనికి వారు రావాలి. సహాయం చేయండి. గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ఒక ఉజ్జీవ కెరటాన్ని మీరు లేపండి తండ్రి. నీకు స్తోత్రము దేవా. అయ్యా బలహీనులుగా ఉన్న బిడ్డలను బట్టి మరొక మహారుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. సంఘ బిడ్డలు ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి. నీ గాయపడిన హస్తమును వారి మీద ఉంచండి తండ్రి. స్తోత్రమయ్యా. అయ్యా నీ కృపచేత వారిని బలపరచండి. నీవు పొందిన గాయములలో ఉన్న స్వస్థత యేసుక్రీస్తు నామమున వారికి కలుగునుగాక. నీ స్వస్థపరచు ప్రభావం ఇప్పుడే యేసుక్రీస్తు నామమున వారి శరీరములలోనికి విడుదలగునుగాక. ఎవరెవరి రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో యేసుక్రీస్తు నామమున వారి జీవితములలో అద్భుతమైన కార్యములు జరుగునుగాక. అపవాది కోటగోడలన్నీ వారి జీవితాలలో కూలిపోవునుగాక. ఒక ఆశ్చర్యకరమైన ద్వారము యేసుక్రీస్తు నామమున వారి జీవితములలో తెరవబడునుగాక. నూతనమైన క్రియ వారి జీవితములలో ప్రారంభమగునుగాక. కోల్పోయిన సమాధానము, కోల్పోయిన శాంతి రెండంతలుగా వారు అనుభవించుదురుగాక. దేవా కృప విడుదల చేయండి. మీ దైవికమైన ప్రసన్నత, మీ దైవికమైన సమాధానము, నీ దైవికమైన శాంతి, నీ దైవికమైన స్వస్థత మా సంఘములో ఉన్న కుటుంబాలన్నిటినీ ఏలుబడి చేయునుగాక. చీకటి ప్రభావము యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగాక. దేవా నీకు వందనాలు. సహాయం చేయండి, కృప చూపి నడిపించండి తండ్రి. రాత్రి యొక్క కూడికను ముగించుకొని మా గృహాలకు మేము వెళ్ళుచు ఉండగా అయ్యా మీరే సహాయమును దయచేయండి. రేపటి దినము తండ్రి పునరుత్థాన దినం అయ్యా. అయ్యా సహాయం చేయండి. అయ్యా జరుగుతున్న సండే స్కూల్ ఆరాధన, సంఘారాధన తండ్రి మీ నామ మహిమార్థమే మీరు జరిగింప చేయండి అయ్యా. సకాలమందు మేమందరము కూడా సిద్ధపడి ఆరాధనలో పాలు పొందగలిగే కృప మాకందరికీ కూడా అనుగ్రహించి సమస్త మహిమను మీరు మాత్రమే ఆరోపించుకున్నామని మా సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తమును కంచెగా వేస్తూ రాత్రి మీ కృపావాక్యమునకు మమ్ములను మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున
ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఏకారాధనలో ఏకీభవించిన మనకు, లోకమందున్న సకల పరిశుద్ధులకు దేవుని కృప, ఆయన స్వాతంత్రము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సమయం అయిపోయిందని నేనే ప్రార్థన చేశానండి. అప్పుడు 8:30 అయిపోయిందమ్మా.